రిరిరి నిజమై పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఇవాళ భారతదేశానికి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీస్లో ఒకటైనటువంటి భారతదేశంలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పర్వదినంగా, రాజకీయంగా, చారిత్రాత్మకంగా గణుతికెక్కినటువంటి రోజు. ఈ రోజున భారతీయులందరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే శాంతి సామరస్యాలతోటి, స్వతంత్ర భావాలతోటి ఆనందంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్ బై ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్ ఈ ధారావాహికం 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ని న్యూజెర్సీ అనుసంధానంగా ఉన్నటువంటి మరో నగరం గ్రీన్ బ్రూక్లో ఈ మిడిల్ స్కూల్ కళామండపంలో చేసుకుంటున్నాం. ఈ చిరంజీవులందరినీ ఆశీర్వదించడానికి, ప్రత్యక్షంగా చూసి మమ్మల్ని అందరినీ పలకరించి పులకరించి ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మిగిలిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి, అలాగే నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటాను మీ హర్షధ్వానాలతో. ఇది న్యూజెర్సీలో జరుపుకుంటున్నటువంటి 6వ సంచిక. 5 సంచికల్లో కూడా న్యూజెర్సీ స్థల పురాణాన్ని కొద్దిగా కొన్ని పంక్తుల్లో మీ ముందర పెట్టేటటువంటి అదృష్టం దొరికింది. ఇది ఇక్కడ మేము జరుపుకుంటున్నటువంటి చివరి సంచిక కాబట్టి మరికొన్ని పంక్తులు మీతో ముచ్చటించుకుంటాను. తెలుగు భాషా అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలే లక్ష్యాలుగా ఇక్కడ ఎన్నో సంస్థలు ఆవిర్భవించాయి. న్యూజెర్సీలో 1984లో స్థాపించబడిన తెలుగు కళా సమితి, 1977లో న్యూయార్క్లో ప్రారంభమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, 2010లో ప్రిన్స్టన్ న్యూజెర్సీలో స్థాపించబడిన ఉత్తర అమెరికా తెలుగు సమితి నాటా, ఏడాది పొడవునా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారినందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నాయి. మన బడి ద్వారా జరుగుతున్న తెలుగు భాషాభివృద్ధి అంతా ఇంతా కాదు. క్రాన్బరీ న్యూజెర్సీలో 2001 జూన్లో ఆరంభమైన చిన్మయ మిషన్ బాలవిహార్ కార్యక్రమం ద్వారా పిల్లలలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తూ వారి మానసిక వికాసానికి పాదులు వేస్తోంది. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న సహృదయుల సమక్షంలో ఇలా పాడుతా తీయగా కార్యక్రమాన్ని నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్లకు కూడా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, గత 5 వారాలకు మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత, కవి, దర్శకులు, నటులు, గాయకులు అయినటువంటి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని మీ సాదర చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. అందరి బంధువయ్యా
భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. పోయిన వారంలో ఉన్నటువంటి బృందానికి ఇచ్చిన శీర్షిక వీళ్ళకు కూడా ఇవ్వబడింది. బంధాలు అనుబంధాలకు సంబంధించిన పాటలను చిత్రగీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. స్నేహ మన ముందరికి వస్తుంది, దయచేసి ఆహ్వానించండి, ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. సంతోషం తల్లి, స్వాగతం. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పిండ్యాల గారు, గానం ఎస్ వరలక్ష్మి బృందం. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి 1000 శుభములు కలుగు నీకు. శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణ పదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. వాసుదేవుని చెల్లెలాని ఆశయే ఫలించెలే. వాసుదేవుని చెల్లెలాని ఆశయే ఫలించెలే. దేవదేవుల గెలువ చాలిన బావయే పతియాయలే. 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే. భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే. వీరధీర కుమారమణితో మరలవత్తువు కానిలే. 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. ప్రాణ పదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా. ధన్యవాదాలు. పాట అంతా అర్థం తెలుసమ్మా? కొంచెం తెలుసు. కొంచెం తెలుసా? చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్స్ అన్నీ కూడా అంత బెస్ట్గా నువ్వు ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సార్. ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. అవి అన్నీ ఎంత బాగా అంటున్నావు. అవన్నీ అన్నీ మళ్ళీ నన్నే చూస్తున్నావు. నేను సరిగ్గా అన్నానురా, నువ్వు గమనించావా లేదు అన్నట్టుగా. ఆల్ ది బెస్ట్ పార్ట్స్ వెన్ ఎవర్ యు ఆర్ సింగింగ్ యు ఆర్ లుకింగ్ అట్ మీ. యశ్వరలక్ష్మి గారు ఆవిడ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఘరానాన్ని ఆవిడ ప్రాక్టీస్ చేశారు. టిఆర్ మహాలింగం అనేటటువంటి ఇద్దరు ఉండేవారు. ఒక ఆయన ఫ్లూట్ వాయించేవారు, ఒక ఆయన పాడేవారు. పాడేటటువంటి టిఆర్ మహాలింగం అనే వ్యక్తి, ఆయన నటులు కూడా చాలా రోజుల్లో పౌరాణిక క్యారెక్టర్స్ చేశారు. పై స్థాయిలో కూడా మధురంగా చాలా గొప్పగా పాడేవారు. ఆయన సంగతులన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయన్నమాట. ఆయన ఘరానాలో శిక్షణ పొందింది ఆవిడ. అందుకనే ఆవిడ పాడుతుంటే 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మరదల ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. అంత డీప్గా పాడతారనమాట సంగతులన్నీ కూడా. చాలా గొప్ప గాయనిమణి. మనకు దొరికినటువంటి పాడుతూ నటించేటటువంటి నటీమణుల్లో ఆవిడ, భానుమతి గారు,
జీవలక్ష్మి గారు కూడా పాడేవారు, చాలామందికి తెలియదు, చాలా బాగా పాడేవారు ఆవిడ. అలాగే శాంతకుమారి గారు, ఇంత మంచి సింగర్స్ చెప్పడానికి వీళ్ళేది వీళ్ళందరూ కూడాను. అలాంటి ఆవిడ పాడిన పాటని ఏమాత్రం నీకు నేను సలహా చెప్పడానికి కానీ ఏదైనా కరెక్షన్ చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. తిరుపతి పాప చాలా బాగా పాడారు. నాగేంద్రరావు గారి గురించి ఇది అద్భుతమైన సందర్భం అన్నమాట. కృష్ణుడి సతీమణులందరూ కూడా వాళ్ళ ఆడబడుచైనటువంటి సుభద్రని పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు ఆ సందర్భంలో ఒక పాటను పెట్టడం, ఆ పాట ఎంత అందంగా చేశారో చెప్పడానికి వీల్లేదు. పెండియాల నాగేశ్వరరావు గారు ముఖ్యంగా అందులో వచ్చి ఆ షహనాయాన్ని కూడా మావాడు చాలా బాగా వాయించారు. సత్యం గారని గొప్ప విద్వాంసులు ఆయన వాయించినటువంటి అవన్నీ కూడా, ఎందుకంటే దాన్ని లింక్ చేయడం చరణానికి వచ్చే ముందు ఎంత అందంగా ఉండేదో, అంత అందంగా మా వాళ్ళు కూడా వాయించారు. అంత అందంగా పాడావు. వెళ్ళిరామ్మ పోయిరావే తల్లి. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్ బై ట్రిపుల్-X డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. లాస్య తర్వాతి చిరంజీవి వస్తుంది, ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. లాస్ట్ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, సత్యం గారి సంగీతం, సుశీలమ్మ గానం, బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్ కలిసి పాడిన పాట. స్నేహబంధం సినిమా నుంచి స్నేహబంధము అన్న పాట. అంతే. చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. పలుకుతుంది వేరు వేరు గుండెల్లో, ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో. ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో, ఒకటే దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. మంచు కూడా వీడి సెగలు ఎగయవచ్చును, మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును. మంచు కూడా వీడి సెగలు ఎగయవచ్చును, పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును, పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును. చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. థ్యాంక్ యూ.
చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఆత్రేయ గారు ఎన్నో రాస్తూ పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును అంటే ఒక కవికి వృక్షశాస్త్ర జ్ఞానం ఎలా ఉంటుందంటే, అంటే కవికి తెలియని విషయం ఉండదంటే ఎక్కడ ఏదైనా సరే ఆ పరమ సూక్ష్మమైన పరిశీలనతో తన ఊహశక్తితో దాన్ని పట్టుకుంటాడు. నాకు ఒక కోయతని చెప్పాడు, మామిడి చెట్లు బాగా పూత పూసి ఉన్నప్పుడు ఉగాది సమయంలో ఈ తేనెటీగలు దాని నుంచి తీసుకెళ్ళిన తేనె పట్టండి, ఇది చాలా తీయగా ఉంటుందన్నాడు. వేప పూతలోంచి వచ్చినటువంటి వేప పువ్వులోంచి తీసుకొచ్చింది అది బాగా చేదు ఎక్కువ ఉంటుందండి, ఇది ఉండదు. అంటే కుంకుడి చెట్లు పూలలోంచి కూడా పూలు ఉంటుంది, ఎక్కడో ఉంటుంది మకరందం, దాన్ని కూడా తీసుకొచ్చి అది అక్కడ దాస్తుంది. అలా కుంకుడి చెట్లు పూలు అది చేదుతో వగరుతో ఉంటుంది, అది వేప పూర్తిగా అది చేదు. అది అలా విచిత్రమైనటువంటి ఈ పూలల్లో ఉండేటువంటి ఆ మకరందం దాని స్వభావాన్ని బట్టి దాని జీవలక్షణంతో కూడుకుని ఉంటుంది. దాన్ని ఆయన ఎంత చక్కగా స్నేహానికి అన్వయించేటప్పుడు పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును అన్నాడు. చక్కగా పాడేవమ్మా. థ్యాంక్ యూ. తల్లి, తండ్రి, గురువు, దేవుడు కూడా ఇవ్వలేనివి కొన్ని ఒక్క స్నేహితుడు మాత్రం ఇవ్వగలడు. అతను ఇవ్వలేనిది జన్మను మాత్రమే. తల్లిదండ్రులు జన్మనిస్తారు, విద్యను నేర్పిస్తారు. మిగతావన్నీ తల్లిదండ్రులు చేసేవి ఏవైనా సరే, దేవుడిచ్చేది ఏదైనా సరే, గురువిచ్చేది ఏదైనా సరే స్నేహితుడు ఇవ్వగలడు. మీకు వయసుకు మించినటువంటి అనుభూతుల్ని ఇప్పుడే ఇవ్వండి అని చెప్పడం న్యాయం కాదు, కానీ తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్ పార్ట్స్. ఎవ్రీ టైం నేను నీకు చెప్తూనే వస్తున్నాను. ఎండ్స్కి వచ్చేసరికి మేక్ ఇట్ మోర్ మెల్లిఫ్లియస్, మోర్ గ్రేస్ఫుల్. స్నేహబంధము ఎంత మధురము, అది తిరులేడి తారతాని నిన్న. ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్, ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇఫ్ యూ ఎంజాయ్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్, దిస్ విల్ బి మోర్ మెల్లిఫ్లియస్. ఇప్పుడు కొంచెం మెకానికల్గా ఉన్నట్టుందన్నమాట. బట్ మ్యూజికలీ యువర్ ప్రజెంటేషన్, యువర్ ప్రొనౌన్సియేషన్ స్పాట్లెస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెషన్ అనేది అనుభవంతో వస్తుందన్నమాట. హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ద బాండేజ్. ఫ్రెండ్షిప్ కూడా చాలా పవిత్రమైనది. ఇట్స్ అ వెరీ పయస్ బాండేజ్. I know how you all know better than I know actually. This is the best time at which even your school or wherever it is, you start, it starts here. You nurture that friendship and it goes till you live. నిజమైన స్నేహితం అంటే అది. ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి శ్రీ రామోజీరావు గారు నాతో స్నేహాన్ని గురించి చెప్పిన ఒక మాట మీతో పంచుకుంటాను నేను ఇప్పుడు. మీరు ఎవరితోనన్నా స్నేహం చేయదలుచుకుంటే బాగా ఆలోచించండి, తప్పులేదు. ఇతనితో స్నేహం చేయగలనా లేదా అని. స్నేహం చేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆ స్నేహబంధం ఇద్దరిలో ఎవరు చనిపోయే వరకైనా ఉండాలి. అతను గొప్పవాడైతే అతనిలో ఉన్న గొప్పతనాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి, మీలో పెంపొందించడానికి ప్రయత్నించండి. అతనిలో చాలా పొరపాట్లు చేసే లక్షణాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అలా కుదరకపోతే భరించడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఒకసారి స్నేహం చేసిన తర్వాత మాత్రం ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని కత్తిరించడం అనేటటువంటి ప్రసక్తి లేదు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్, కమ్ మే వాట్. నువ్వు స్నేహం చేస్తానని చెప్పి ఒక్కసారి నువ్వు దృఢ సంకల్పం తీసుకున్నావంటే దట్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఎంత గొప్ప మాట చెప్పారు ఆయన. అలాంటి స్నేహితుల్ని పొదువుకుంటున్నారు. ఇంకా కూడా అలాంటి స్నేహితుల్ని ఆయన చుట్టూ పెట్టుకున్నారు. చాలా మహా స్నేహ సైన్యం ఉన్నది ఆయనకు. గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన చెప్పిన మాట నేను ఎప్పుడూ పాటిస్తూ ఉంటాను. నాకు కూడా అలాంటి మీ అందరికీ కూడా ఉంటారు, ఎవరికైనా లేదని కదా. అలాంటి స్నేహాన్ని గురించి చాలా చక్కటి పాటను పాడి, బాగా అందంగా పాడి మా అందరినీ అలరించినందుకు ధన్యవాదాలు తల్లి నీకు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. చాలా అద్భుతమైన విషయం చెప్పారండి రామోజీరావు గారు చెప్పింది. మనకి పూర్వకాలంలో ఈ స్నేహబంధం గురించి రామోజీరావు గారు ఇప్పుడు ఏది చెప్పారో అంత దానికంటే పవిత్రంగా, అంటే మెళ్ళో తాళి కట్టి వేస్తే ఎలా భార్యాభర్త అని మనం ఎలా అనుకుంటామో అలా చెప్పారు కదా ఆయన. దీనికి ఎంత విలువ ఇచ్చి రామాయణంలో రాముడిని సుగ్రీవుడితో తీసుకుని వెళ్ళి మైత్రి చేసేటప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారండి వాళ్ళు. అంటే మనకు అది ఉంది. అగ్నిసాక్షిగా భార్యాభర్త ఎలాగైతే తిరుగుతారో జీవితాంతం కలిసి ఉంటామని, అంటే పవిత్రతకి ప్రతీక అగ్ని. అలా అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవుడు వారిద్దరు చేతులు కలుపుకున్నారు. ఇద్దరి మధ్య నిప్పులు ఉండకుండా నిప్పు సాక్షిగా నిప్పు సాక్షిగా.
సార్ చాలా సినిమాలలో పాటల్లో నెలరాజా నెలరేడు అన్న చంద్రుడి గురించిన ఒక ఉంటుంది. నెలపొడుపు అంటాం మనం, తెలిసిందే. పౌర్ణమి గురించి దాని గురించి అన్నీ మాట్లాడుతుంటారు. మీ సరళిలో ఈ నెలరేడు అంటే దానికి వ్యుత్పత్తి మీరేదో కొంచెం వింత వింతగా కనిపెడుతుంటారు కదా, అదేమిటో చెప్తురుగాక. జ్యోతిష్ శాస్త్రంలో అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల్లో చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో సంచారం చేస్తాడు. చేసి 28వ రోజు వచ్చేటప్పటికి ఈ తెలుగు మాసం చైత్రం వైశాఖం అయిపోతుంది. మీరు ఇంగ్లీష్ నెల 30 రోజుల లోపలే నెల రోజుల్లోపే నెల తప్పించేస్తాడు కనుక ఆయన నెలరేడని నేను అర్థంలో అన్న. మీరే అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. నెలరేడన ఎవడని నన్ను నలుగురిలో అడిగి రచట నా మిత్రులుటన్ నా స్నేహితులున్. నెలరేడన ఎవడనుచును నలుగురిలో అడిగిరి మరి నా స్నేహితులున్. నెల రోజులలోపుగానే నెల తప్పించిన పురుషుడు నెలరేడంటిన్. నెల రోజుల లోపల నెల తప్పించిన పురుషుడు నెలరేడు అని నేను ఒక అర్థంలో అనుకున్నా. మరి మీరందరూ ఏ అర్థంలో అనుకున్నారో నాకు తెలియదు. మేమందరం మీరు అనుకున్న అర్థంలోనే అనుకున్నాం. మీరే అర్థంలో అనుకున్నారో మాకు బాగా అర్థమైంది. ఆ అర్థంలోనే మేము మిమ్మల్ని వేరే విధంగా మేము అపార్థమే చేసుకోలేదు. మీరు ఏ అర్థంలో అన్నారో మేము ఆ అర్థంలోనే అనుకున్నాం. మీ జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానానికి నేను నమస్కారం చేస్తున్నాను. చిరంజీవి సుఖీభవ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానయ్యి పాడుతా తీయగా పవర్ బై TXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. చిరంజీవి మేఘన మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. సంతోషం తల్లి. మేఘన ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఆత్రేయ గారు రాసిందే. సంగీతం KV మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. బడిపంతులు సినిమా నుంచి మీ నగుమోము ఆర్ద్రగీతం. వార్ధక్య దశలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని చిత్రికపట్టేటటువంటి ఒక అద్భుతమైన పాట. నా కనులారా కడదాకా కన నిండు మీ నగుమోము. నా కనులారా కడదాకా కన నిండు. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు మీ నగుమోము. నా కనులారా కడదాకా కన నిండు. ఉపచారాలే చేసి తినో ఎరగక ఉపచారాలే చేసి తినో. ఉపచారాలే చేసి తినో ఎరగక ఉపచారాలే చేసి తినో. ఉడుదుడుకులలో తోడై ఉంటిని మీ అడుగునాడుగై నడిచి తిని. మీ నగుమోము నా కనులారా కడదాకా కన నిండు. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు. రెక్కలు అలిసి మీరున్నారు. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు. రెక్కలు అలిసి మీరున్నారు. పండుటాకులము మిగిలితిమి. పండుటాకులము మిగిలితిమి. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి.
పసిపిల్లవా ముసలమ్మవా? ఏంటా పాడటం? అద్భుతంగా పాడావమ్మా. మీ నానమ్మతో నువ్వు బాగా దగ్గరగా ఉంటావా? నానమ్మ, అమ్మమ్మ, గ్రాండ్ మా, అమ్మమ్మతో బాగా తెలుసా? అమ్మమ్మతో బాగా దగ్గరగా ఉంటావు, క్లోజ్గా ఉంటావా? అవునండి. ఉంటావా? ఇప్పుడు మీ అమ్మమ్మ పాడినట్టుగా ఉంది, నువ్వు పాడినట్లేదు. మరి ప్రైజ్ నీకా మా అమ్మమ్మకా వస్తే? అద్భుతం. వెళ్ళారు అని పాడుతున్నది వెళ్ళారు అని అనాలి. రాస్తున్నప్పుడు లా రాసిన మనం ఉచ్చరిస్తున్నప్పుడు మాత్రం వెళ్ళారు అనాలి. వెళ్ళారు 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 వెళ్ళారు, అది కరెక్ట్. అలాగే చూడనుంటిమి చూడనుంటిమి కాదు, చూడనుంటిమి చూడనుంటి, అది అది ఆ రెండు తప్పిస్తే నీకు ఆయుష్యం అవుతుంది. లేకపోతే నేను ఐ కుడ్ హావ్ గివెన్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు యూ. దట్స్ ఆల్. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలిసి మీరున్నారు. ఆత్రేయ గారు ఎంత బరువైన పాటని చాలా మంచి సింపుల్. ఏనుకు కన్నదాసన్ గారికి చాలా పోలికలు ఉన్నాయండి. అక్కడ కూడా వీళ్ళిద్దరి ఆలోచన పటిమ, ఆలోచన ధోరణి ఒకే పద్ధతిలో ఉండేది. వాళ్ళు పెద్ద కవిత్వం చెప్తే బాగుండదు. ఇద్దరు ఆ వార్ధక్యంలో ఉన్న దంపతులు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలిసి మీరున్నారు అన్న మాటలతోటి ఎంత అనుబంధాన్ని తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆ జీవితానుభవం అంతా ఆయన సృష్టించినటువంటి ఆ అద్భుతమైన శిల్పానికి మహాదేవన్ గారు ఎంత ఊపిరి ఊదారో, ఎంత మంచి కాంబినేషను ఆత్రేయ మహాదేవన్ అన్నది. సుశీలమ్మ గారు పాడిన ధోరణి, సినిమాలో రామారావు గారు అంజలీదేవి గారి మీద పెర్ఫార్మెన్సు అన్నీ కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చినటువంటి పాట ఇది. ఉపచారాలే చేసి తినో ఎరగక అపచారాలే చేసి తినో ఒడుదుడుకులలో తోడై ఉంటిని. ఆత్రేయ గురించి మనం ఎంతసేపు కూడా ఆయన ప్రేమ కవి, హృదయం గురించి మనసు కవి ఇవన్నీ మనం అంటాం కదా. ఆయన జీవితంలో కూడా చాలా చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. అవునండి. మీరు ఏదైనా చెప్తారా ఆత్రేయ గురించి, మిగతా వాళ్ళు అనే పద్ధతిలో కాకుండా? అంటే తప్పకుండా అండి. ఆయన ఆత్మకథ రాశారండి. ఆయన ఆత్మకథలు అంటే ఇప్పుడు ఒక కవి ధనం ఎంతన్నా సంపాదించవచ్చు, ఖర్చు చేసి ఏమీ లేకపోవచ్చు చివరి దశలో. వాటి గురించి మనకు తెలిస్తే మనం ఎక్కడ సభల్లో చెప్పకూడదు. అది ధర్మం కాదు. కానీ ఆయనే ఆత్మకథలో రాశారు, అంటే పద్య రూపంలో రాశారు. అంటే మీరు చెప్పండిరా, 10 మందికి తెలియనివ్వండి నా కథ అనే ఉద్దేశంతో చెప్పారండి ఆయన. ఆత్మకథలో 2 పద్యాలు శ్రీనాథుడి అవసాన దశలో మనం వినేటువంటి అరగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి లాగా అదే ధోరణిలో రాశారు ఆయన ఆత్రేయ గారు. పుల్లయ్య గారు ఉండేవారు కదా, కాస్త తమాషాగా కథలు అవి చెప్తున్న సరసంగా ఆయన. ముదుసలి పుల్లయ్య మూలపడ్డాడయ్య బూతులకెక్కడ పోదునింకా అంటే ఆయన చాలా తమాషాగా కథలు చిలిపి. మీరు పుల్లయ్య గారి గురించి ఈ ఇద్దరు ఒక మండలానికి సంబంధించిన వాళ్ళే. నెల్లూరు జిల్లా మంగళంపాడుకు సంబంధించిన వారు ఆత్రేయ, నెల్లూరు వాస్తవ్యులు పుల్లయ్య గారు. పుల్లయ్య గారు నోరు తెరిస్తే అసలు ముందు లంకోతోనే మొదలవుతుంది. అది అంత ఆత్మీయంగా ఉంటుంది అనమాట. ఏందిరా ఎప్పుడు పోయొచ్చావు నెల్లూరులే అని అనేది. బాగున్నా నువ్వా? ఏందే బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు పోవాలంటే ఏముందే పని? ఎవడన్నా చావాలా, ఎవరింట్లోనే పెళ్లి జరగాల, లేకపోతే అడిగిపోతాం మన దొంగ నా కొడుకు ఎవడు చావట్లే, దొంగ ముడా కొడుకు ఎవడు పెళ్లి చేసుకోవటంలే. అదే అంటారు. అటువంటి ఆయన ఎన్నో ఇలా విచిత్రమైనటువంటి గ్రామాల్లో ఉండేటువంటి తమాషా కథలన్నీ కూడా సరసంగా చెబుతుండేవారట. అది చిత్ర పరిశ్రమలో చాలా పెద్ద ముద్ర ఆయనకి పుల్లయ్య గారు అనేది. శాంతకుమారి గారి భర్త ఆయన. సెట్లో ఉంటే భార్య అన్న సంగతి కూడా మర్చిపోతాడు. ఆర్టిస్ట్ రావాలి, ఆవిడేదో మేకప్ ఎక్కడ తెచ్చింది రాదే ఎవతయ్యా అది దాని పేరేంటి, ఆ శాంతకుమారి రమ్మనండి అంటాడు. ముదుసలి పుల్లయ్య మూలపడ్డాడయ్య బూతులకెక్కడ పోదునింకా
మధుసూదనుడు సినిమాలు తీయుటమానే అన్నపూర్ణనికేమి అడుగగలను. జగపతి గుండెలు జార్చెను కొంగు బంగారమయ్యుండెడు ఘనుడెవండు. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఆఫీసు అది అన్నసత్రం. ప్రతిరోజు పెళ్ళి అక్కడ, ప్రతిరోజు అన్నసత్రమే. ఎంతమందికి అన్నం పెట్టాడు ఆయన. అందులో ఆత్రేయ అక్కడ ఆస్థాన విద్వాంసుడు, మహాదేవన్ ఆస్థాన విద్వాంసులు. ఆదుర్తి చేరినాడమరపురంబునకు ఆ మైత్రికెవ్వాని ఆశ్రయింతూ. ఆ ఆదుర్తి గారు, ఆ మోగ మనసులు, వాళ్ళ బంధం ఒకటేమిటండి. ఆదుర్తి నా ప్రాణమిత్రుడు అమరపురానికి వెళ్ళిపోయాడు స్వర్గానికి. ఆ మైత్రి కోసం ఇంతకుముందే స్నేహం గురించి చెప్పుకున్నాం. ఆ స్నేహం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళను నేను, ఆయనేమో స్వర్గానికి వెళ్ళిపోయాడు. సరసులను మాట నల్లపూసాయనేడు చిత్రసీమకు పట్టెను చెద పురుగులు. అపర శ్రీనాథుడాత్రేయగన్న మాట సార్థకంబాయనేడు నా అగసాట్ల వలన. సార్థకంబాయ నేడు నా అగసాట్ల వలన అని ఆయన బాధ చెప్పుకుంటూ ఒక మహాకవిని, మనం ఇవాళ మహాకవి అంటున్నాండి, తానెంత కవో తనకు తెలుసండి. విశ్వరూపం దాల్చినటువంటి కృష్ణ పరమాత్మకి నువ్వు ఇంత గొప్పవాడివి ఎవడు పొగడాలండి, ఎవడు పొగడగలడు. అలాగే తను జీవితాన్ని ప్రతి కోణంలో కూడా ప్రపంచ దృష్టితో చూసి, తన అనుభవంతో ప్రపంచాన్ని చూసి జల్లించేసి మొత్తం కాచి వడబోసినటువంటి మహానుభావులకి ఎవరు ఏది పొగిడినా కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళకే తెలుసు. ఆ విషయాన్ని ఆయన ఒక పద్యంలో చెప్పాడు. అర్ధాంగితోడ వాగర్ధంబు చవిచూపి దీక్షతో పాటల తీరు మార్చి. దీక్ష మన రాఘవేంద్రరావు గారి నాన్నగారి సినిమా అండి. ఆ కెఎస్ ప్రకాశ్రావు గారు మొట్టమొదటి వారి దర్శకత్వంలో ఈయనకి అవకాశం ఇచ్చారు. పోరా బాబు పోయి చూడరా లోకం పో. దాంట్లో ఆ దీక్షతో పాటల తీరు మార్చి, అర్ధాంగి చిత్రంతో వాగర్ధంబు రుచి చూపి, పదం ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి భావం ఏమిటి అనే దాన్ని నేను అర్ధాంగి చిత్రంలో నేను అందరికీ రుచి చూపించాను. దీక్షతో పాటల తీరు మార్చి, దీక్ష సినిమాతో అప్పటి వరకు ఉన్న పాటల తీరు మార్చానని చెప్పుకున్నాడండి. అది ఆయన ఆత్మవిశ్వాసం. ఎలా అంటే దీక్షలో ఇప్పుడు బాలుగారు చెప్పిన పాటలోనే ఒక చరణంలో ఉంటుంది, కాకిని కోకిల చేస్తావో లోకంలో ఒకడైపోతావో పోరా బాబు పోరా. అంటే నువ్వు లోకంలోకి వెడితే నువ్వు గొప్పవాడివి అయితే కాకిని కోకిల చెయ్యి, లేదా లోకంలో ఒకడైపో. నువ్వు ఇంకేముంది, నువ్వు చేసేదేముంది ఇంకా. దీక్షతో పాటల తీరు మార్చి మూగ మనస్సుల రాగాలు పసికట్టి ప్రతి నోట పలికెడి పాటలల్లి. మూగ మనస్సుల రాగాలు పసిగట్టారు. ఎంత పొయిట్రీ ఉందండి అసలు. మూగ మనస్సులకి పాటకి ఆ రాటలు రాశానని చెప్పాలి. మూగ మనస్సుల రాగాలు పసికెట్టి ప్రతి నోట పలికెడు పాటలల్లి. పల్లె పదాలతో ప్రణయ సౌరభమెల్ల జగపతి చిత్రాల జాలువార్చి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి పచ్చగడ్డి కోచేటి పడుచు పిల్ల. ఇవన్నీ మన జానపదాల్లో ఉన్నటువంటి రీతులండి. వాటిని తీసుకుని అయినా పల్లె పదాలలో ప్రణయ సౌరభమెల్ల జగపతి చిత్రాల జాలువార్చి. రసమయ కావ్యము రతనాల సౌధమ్ము ప్రేమనగరను కీర్తిని గడించి. మాట పాటల నల్లు మాంత్రికుండను పేర సవ్యసాచిగ సినీ జగతినేలి. లక్షలార్జించి ధనము అలక్ష్యపరచి ఖర్చు చేసితి స్వపర సుఖాల కొరకు. ప్రొద్దుగుంకెడి వయసున బొక్కసాన లేదు చిల్లిగవ్వైన నన్నాదుకొనగా. బొక్కసం అంటే బ్యాంకు అని. సరసుడను మాట నల్లపూసాయనేడు చిత్రసీమకు పట్టెను చెద పురుగులు. అపర శ్రీనాథుడు అత్రేయన్న మాట సార్థకంబాయన అగచాట్ల వలన అని అంత బాధతో ఆయన ఈ పద్యాల్ని ఆత్మ ఆవిష్కరణ చేశారండి. ఆత్మవేదనని అక్కడ ఆవిష్కరించాడు మహానుభావుడు. చాలా తేలిక మాటలతో ఆత్మని ఆవిష్కరించగలిగిన ఆత్రేయ గారు గొప్ప పద్యకవి.
మహాకవి పద్యాల్లో ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారంటే, తొలిగాయం అని ఆయన చిన్న వయసులో, ఆయన యుక్త వయసులో ఆయనకి జరిగిన ఒక చిన్న సన్నివేశం భగ్న ప్రేమ గురించి రాశారు. ఆ తొలిగాయంలో ఉండే భావజాలమే ఒక్కొక్క పాటకి, ఒక ప్రేమనగర్ కావచ్చు, ఒక దసరా బుల్లోడు కావచ్చు, లేకపోతే బంగారు బాబు ఏమనుకున్నావు, నన్ను ఏమనుకున్నావు, ఏ పాటలైనా సరే, నీ సుఖమే నే కోరుతున్నా కానివ్వండి, ఏ పాటకైనా సరే దాంట్లో ఉండే భావజాలం, దాని సాంద్రత, ఆ భావ సాంద్రత, దాంట్లోంచే ఆ మూలాలన్నీ ఉన్నాయి. ఆయన వేదనంతా కూడా తొలిగాయంలో రాశారు. ఆ మహాకవి పాటలు ఎన్నో పాడే అవకాశం నాకు దొరికింది. ఆయనకి చాలా ఇష్టమైన పాట. ఎప్పుడన్నా ఒంటరిగా మీ ఇద్దరు ఉంటే, అరే నా పాట పాడరా, నా పాట పాడరా అని కళ్ళు మూసుకుని ఇలాగా, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని, తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, నేనొక ప్రేమ పిపాసిని, పగటికి రేయి, రేయికి పగలు తెలిపే వీడ్కోలు, సెగరేగిన గుండెకు చెబుతున్నా, నీ చెవినబడితే చాలు, నా జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు, నన్ను వలచానని తెలిపేలోగా నివురైపోతాను, నేనొక ప్రేమ పిపాసిని. పాడమని ఆయన సిగరెట్ డబ్బా ఉంటుంది తప్ప ఆయన సిగరెట్లు ఎక్కువ కాల్చగానే చూడలే. ఓ సిగరెట్ ముట్టించి ఇలా చేతిలో పెడితే అది బూడిదేవరికి చేతిలో ఉంటుంది, ఒకసారి పీలుస్తాడు అంతే, మళ్ళీ చేయడు. ఇలా 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 ఎప్పుడు ఆయన దిండు వేసుకుని అనుకుని, అరే బాలు నా పాట పాడరా. ఈ పాట అయ్యేసరికి ఈ సిగరెట్ ఇక్కడి దాకా వచ్చేది, కళ్ళల్లో నుంచి ఈ నీళ్లు కారుతూనే ఉండే, తుడుచుకోవడానికి కూడా ప్రయత్నించేవాడు కాదు, అలా కళ్ళు మూసుకొని. మరి ఆయనకి ఏం అనుభూతో తెలియదు. ఎన్ని మంచి పాటలు పాడించుకున్నాడో నా చేత. ఎంత కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలది పెరుగును అనురాగం, విరహంలోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, పాడాలనే ఉన్నది విని మెచ్చి మనసిచ్చే మనసుంటే పాడాలని ఉన్నది. ఇలా ఎన్ని పాటలు పాడాను ఆయనకి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, నింగినాను హలాహలం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన ప్రాణమా, నా
నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోన సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా నా గుండెలో నిండిన ప్రాణమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా. స్మాల్ పెయిన్ నిజంగా ఎవరికైనా సరే ఒక చిన్న క్లచ్ ఉన్నిందంటే ఒక మహానుభావాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆ పాట వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒక చిన్న పెయిన్ వస్తుంది కదండి. అంత అందమైన పెయిన్ ఇచ్చిన ఆత్రేయకు మరొక పర్యాయం ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్ బై TXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. 4వ గాయనిమణి నేహని మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. రాతల్లి. అందరికీ నమస్కారం. నా పేరు నేహా. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు అనంతపురం. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ, కథానాయకుడు సినిమా నుంచి మంచివాడు మా బాబాయ్. మంచివాడు మా బాబాయ్, మా మాటే వింటాడోయ్, కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయ్. మంచివాడు మా బాబాయ్, మా మాటే వింటాడోయ్,
ధన్యవాదములు. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. చాలా సంతోషం, బాగుంది. తమాషా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, పక్కన పెడదాం. ఇది చిన్నపిల్లలు పాడే పాట కాబట్టి ఆ మిస్టేక్స్ ఉంటేనే బాగుంటుందేమో. సుశీల్ గారు ఎందుకు అంత కరెక్ట్గా పాడారని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. చిన్నపిల్లలు పాడినట్టు పాడాలంటే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న అపశృతులు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళినట్టు ఉంటేనే మజాగా ఉంటుంది చిన్నపిల్లలు పాడినట్టు. అది నువ్వు కావాలని చేసింది కాదు, నీకు తెలియకుండా ఉంది. మీ వయసులో పాటలు నిజంగా మీ వయసులో వాళ్ళు ఈ పాట పాడుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. చిన్నపిల్లలు పాడే పాట కదా సినిమాలో, అందుకని దెర్ ఆర్ సమ్ స్మాలర్ ఫైన్ ట్యూనింగ్స్, అదర్వైజ్ ఇట్ వాస్ ఇన్ జనరలీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సుమేధ. అందరికీ నమస్కారం. నేను డెట్రాయిట్ మిచిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. సుమేధ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీత ఎంఎస్ విశ్వనాథన్ గారు, గానం సుశీలమ్మ. లేత మనసులు సినిమా నుంచి కోడి ఒక కోనలు. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. పాల కొరకు లేక దూడ పరుగులెత్తి సాగును. పాల కొరకు లేక దూడ పరుగులెత్తి సాగును. పక్షి కూడ కూడు తెచ్చి పంచి పెట్టి మురియును. పక్షి కూడ కూడు తెచ్చి పంచి పెట్టి మురియును. తాత తెలుసునా జాలి కలుగునా. తాత తెలుసునా జాలి కలుగునా. విడివిడిగా జీవిస్తే వేదనలిత్తీరునా. వేదనలిత్తీరునా. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే. పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే. అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే. అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే. అమ్మ మరవదు నాన్న తలవడు. అమ్మ మరవదు నాన్న తలవడు. కన్నవాళ్ళ కలుపటకు మాకు వయసు లేదులే. మీకు మనసు రాదులే. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో. Thank you. ఇంత బాధాకరమైనటువంటి పాటని నువ్వు అట్టా పాడితే బాగుందని ఎట్లా అన్నమ్మా నేను. బాగుందంటానికి కూడా బాధగా ఉంది, అనక తప్పట్లా.
సుధలన్ పొంగు స్వరాలతో శృతులతో శోభిల్లు రాగాలతో, సుధలన్ పొంగు స్వరాలతో శృతులతో శోభిల్లు రాగాలతో, 16 వారితో 16 వారితో 10 6 67 16 వారితో 16 వారితో సరస సుబ్రహ్మణ్య సద్బోధతో, అధునా పూర్వ సగర్వ సర్వచిర కావ్యస్థాయి గీతాలతో, అధునా నవీనమైనటువంటివి, పూర్వమైనటువంటి, అధునా అపూర్వమైనటువంటి గీతాలు, అధునా పూర్వ సగర్వ సగర్వంగా చెప్పుకోదగినటువంటి గీతాలు, సర్వ చిర కావ్యస్థాయి గీతాలతో. ఏ పాట చూసినా సరే అది ఒక కావ్యం అనేటట్టుగా ఉంటుంది. అటువంటి పాటలతో ఎదలన్ తీయగా కొల్లగొట్టును సదా ఈ పాడుతా తీయగా, ఎదలన్ తీయగా కొల్లగొట్టును సదా ఈ పాడుతా తీయగా. ఈటీవీ స్వరయజ్ఞ వేదికపైన్, ఈటీవీ స్వరయజ్ఞ వేదికపైన్ హేలా విలాసాలతో చాటున్ శ్రీపతి పండితుండు రసవత్ సంగీత ఋత్విక్కుగా, ధాటిన్ వాక్పటిమన్ కవి మనోధర్మంబులం తెలుపుచు, మాటన్ మంత్రము చేసి పాటకొక సమ్రాట్టుని నుంచేయగా, ఈటీవీ స్వరయజ్ఞ వేదికపైన్. అయ్యా ధన్యోహం మిత్రమా. నా దగ్గర అన్ని మాటలు లేవు. నా హృదయం మీకు తెలుసు కాబట్టి అంతకంటే నేను చెప్పలేను. సర్వదా కృతజ్ఞుడిని మీ అభిమానానికి, మీ ప్రేమకి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా నీ మూడ్ ఎంత బాగా ఉందంటే నన్ను కూడా కదిలించేసింది అనమాట. చాలా మంచి పాట, చాలా అద్భుతంగా తయారైన పాట. ఆ రోజుల్లోనే ఎంత గొప్ప సినిమానో ఆ సినిమాకు సంబంధించిన ఆ పాటను పాడి ఇవాళ ఇక్కడ ఈ ఊరిలో ఒక ముక్తాయింపు. కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నా కూడా మనం పాటను పాటగా తీసుకుందాం. అందులో ఉన్న భావానికంటే కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం భావమే ముఖ్యం. దాన్ని మర్చిపోయేటట్టుగా ఈయన 2 అద్భుతమైన పద్యాలు చెప్పేశాడు. ఇంకెంతకంటే ఏం కావాలి మనకు. థ్యాంక్స్ తల్లి. ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గాని పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఈ 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అయింది. 5వ 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో మార్కుల్లో తక్కువ వచ్చిన వాళ్ళు ఒకరు నిష్క్రమించడం జరుగుతుంది. 65తో ప్రజ్ఞ ఈజ్ అన్ఫార్చునేట్లీ లీవింగ్ అస్. ప్రజ్ఞ, కమ్ హియర్. నవ్వకపోతే మాత్రం నేను ఏం చేస్తాను తెలుసుగా నీకు. How do you look at me always? There is a trademark of looking at me, no? You have to do that. That's wonderful. నిష్క్రమిస్తున్న చిరంజీవి ప్రజ్ఞకి నాట్స్ వారు $500 ఇస్తున్నారు. రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్ల, శ్యామ్ నాలం వారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలా. పీపుల్ టెక్ జ్ఞాపిక విశ్వప్రసాద్ గారు వచ్చేస్తున్నారు. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం జొన్నవిత్తుల వారు ఇస్తున్నారు. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి బాపినీడు గారు వారిని ఆహ్వానిస్తున్నాను. వారికి చిరు మర్యాద చేయాల్సిందిగా ఈటీవీ తరఫున. పీపుల్ టెక్ తరఫున విశ్వప్రసాద్ గారు జ్ఞాపకనిస్తారు మీకు. తెలుగు కళా సమితి వారు శ్రీ జొన్నవిత్తుల వారిని సత్కరించుకుంటారు. మన జాతీయ గీతానికి ప్రతీకగా తెలుగులో ఒక అద్భుతమైన జాతీయ గీతాన్ని రాశారు వేదకవి శ్రీ నా పక్కనున్న సోదరుడు రామలింగేశ్వరరావు గారు. వారిని
దాన్ని పాడమని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ గీతం తర్వాత వేరే ఏం మాట్లాడకూడదు కాబట్టి తిరిగి క్వార్టర్ ఫైనల్స్లో తొలి సంచికలో వచ్చే వారం కొలంబస్లో కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. జయ 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 మహిమాన్విత చరిత శ్రీనుత భారత మాత శతకోటి ధీరవర పుత్ర సమేత శాంతి వివేక వినీత మానవతామృత మంజుల గీత మంగళ శుభ సంకేత దేశం కోసం బ్రతికే ఆశయమే మాకీవే నీతిగా నిలబడ నీవే ప్రతి ఒక్కరం ప్రతి నిమిషం వెలిగే ప్రతిభా సంపద నీవే సహనం అభయం విజయం కలిగించవే జననీ. జై భారత్. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. కోరే చిన్నారులం చక్కనై